హలో అండి. ఈరోజు మనం సూపర్ టేస్ట్గా ఉండి అంతే ఫాస్ట్గా తయారయ్యే వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఉంచుకోవాలి. ఇదిగోండి బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కూడా ముందుగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం ఇది కుక్కర్లో చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి నేనైతే కుక్కర్లో చేసేసాను. ఒక స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్కి 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. దాంట్లో ఆనియన్ ఇంకా పుదీనా వేసి వేయించాను. ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి వేయించాను. ఆ తర్వాత కొద్దిగా 1 స్పూన్ ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కూడా కలిపేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం కడిగి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని అందులో వేసేసాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత దాంట్లో 1 కప్కి 1.5 చొప్పున వాటర్ పోసాను. తర్వాత రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టే ముందుగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా పులావ్ అనేది వెజిటబుల్ పులావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కొద్దిగా బిర్యానీ మసాలాతో స్టార్ట్ చేసి కొత్తిమీరతో ఎండ్ చేస్తాను. అంతేనండి, టేస్ట్గా ఉండే వెజ్ పులావ్ రెడీ. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.